ఓకే మేడం, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి మేడం. ఓం ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూపులందరికీ హరి ఓం ప్రణామములు. ఈరోజు మనము ఆత్మజ్ఞానం అంటే ఏంటి, అసలు ఆత్మజ్ఞానం మనకి దేనికి అవసరము, ఈ ఆత్మజ్ఞానం ఎక్కడుంది, దీన్ని ఎవరు పొందాలా అనే విషయాల గురించి కొంచెం లోతుగా విమర్శన చేసి చూద్దాము. అసలు ఆత్మ అంటే అర్థం ఏంటి? మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలా, నీ యొక్క తిరోగమనం అనేది జరగకూడదు, నీకు నువ్వే బంధువి, నీ ఆత్మకు నువ్వే శత్రువి అన్నాడు. ఇక్కడ ఆత్మ అంటే మనము పూర్ణమైన జ్ఞానస్థితిలో బ్రహ్మ జ్ఞానస్థితిలో చూచినప్పుడు సర్వవ్యాపకమైనటువంటి అందరికీ ఆధారమైనటువంటి అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి సర్వాన్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అంటాము. ఇక రిలేటివ్ లెవెల్లో వచ్చినప్పుడు మన మనస్సుని కూడా ఆత్మనే అనాల్సి వస్తుంది. ఆత్మ అంటే తాను అని అర్థము. నాకు నేను ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? అంతటా వ్యాపించున్నటువంటిది, నీ లోపల సజీవంగా సత్య సాక్షాత్కారంతో ఉండేది ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అన్నారు. అందువల్ల అందరూ ఆత్మజ్ఞానం పొందాలా. అది ఎక్కడ పొందాలా? మనలో మనమే పొందాలా. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజులో ఎన్నో గంటలు కంటిన్యూస్గా అంతర్ముఖమై ధ్యానం చేస్తాము. అసలు ధ్యానం అనేది అంతర్ముఖమై ఎందుకు చేస్తాం, ఎందుకు బయటకు చూస్తూ ఎందుకు చేయము అంటే, బయటకు చూస్తే మన కంటికి నచ్చినవో లేదు మన చెవులకి అమ్మ, మీది స్టక్ అయిందండి మేడం. కలుగుతుంది. అంటే బాహ్య సంబంధమైనవి ఏమైనా చూచినా విన్నా మనకు నచ్చితే మనకు సంతోషము ఆనందము ఒక ఉన్నతమైన భావన కలుగుతుంది. మన మనసుకి ఆహ్లాదకరమైనటువంటి భావన కలుగుతుంది. మనకు నచ్చినటువంటిది మన జ్ఞాపకం వచ్చినా కంటికి కనపడ్డా చెవులకు వినపడ్డా మనకు అప్పుడే ఒక రకమైనటువంటి ఆందోళన వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంది. అందుకని బాహ్యంగా చూస్తూ మనం ధ్యానం చేయడం అంటే ధ్యానం అనేది వెళ్ళిపోతుంది. యాక్చువల్గా కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేయొచ్చు. కానీ కళ్ళు తెరిచి ధ్యానం చేసేటువంటి వాడు తాను ధ్యానం చేస్తున్న అనే విషయం మర్చిపోయి వేరే పనులన్నీ చేస్తాడనమాట. అందుకే కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏం కనపడవు. మన మనసు ఊహించుకున్నటువంటివి మన మనసులో ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటివే కనబడుతుంటాయి. అయినా వాటిల్ని కూడా పక్కకు నెట్టేసి మన దృష్టి దాని మీదకు పోనివ్వకుండా మనలో మనము మనల్ని వెతుక్కోవడం ఏదైతే ఉందో దాన్ని ఆత్మజ్ఞానం అన్నాం. నిన్ను నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం. అది ఎక్కడుంది? నేను అనేటువంటి భావన ఎక్కడ పుడుతున్నా అంటే మన లోపల పుడుతున్నది.
కన్ను బయట చూస్తున్నా కన్ను బయట చూడటం లేదు, కంటి ద్వారా ఇంకొక చైతన్యం ఏదో వెళ్ళి చూస్తున్నది, ఫలాంది అని చెప్పి చెప్తున్నది. ఒక నెమలి మన కళ్ళ ముందు ఉండిందంటే ఆ నెమలి వచ్చి నేను నెమలిని చెప్పటంలే, మనకి అలాంటి రూపం కలిగినటువంటి ఆ రకమైనటువంటి శబ్దం చేసి ఆ విధంగా ఆ నడిచేది ఏదైతే ఉందో, తిరిగేది ఏదైతే ఉందో అది నెమలి అనేటువంటి భావన మనకు ముందే తెలుసు కాబట్టి, తత్సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి, బాహ్యంగా ఆ రూపాన్ని చూచినప్పుడు మనకి వెంటనే ఓ ఇది నెమలి అనిపిస్తుంది. అయితే ఈ ఈ భావన, ఈ జ్ఞానం అనేది ఎక్కడుందంటే ఇది బయట లేదు, లోపల ఉంది. అందుకే మనల్ని మనం తెలుసుకోవాలంటే నువ్వు అంతర్ముఖం అవ్వాల్సిందే. ఇంద్రియాలు ఇవన్నీ కూడా కళ్ళు, చెవులు, నోరు ఇవన్నీ కూడా కిటికీలు మాత్రమే, ఆత్మకి కిటికీలు. వీటి ద్వారా విషయాలు లోపలికి ఎంటర్ అవుతాయి. ఇవి చూచి ఇది ఫలానా రూపము సంబంధమైన జ్ఞానం మాత్రం ఇస్తాయి. లోపల ఫలానాని తెలుసుకొని అది ఇది మనకు మేలు చేసేదా, మనకు హాని చేసేదా, మనకు సంతోషాన్ని ఇస్తుందా, మనకు దుఃఖాన్ని ఇస్తుందా, ఈ సంబంధమైనటువంటి జ్ఞానం అంతా కూడా ఇవి కళ్ళు చెవులు ఇవ్వవు. ఈ అర్థం చేసుకొని జ్ఞాపకం పెట్టుకొని యోచించగలిగినటువంటి శక్తి ఎక్కడుంది అంటే అది బుద్ధిలో ఉంది. అది ఎక్కడుందంటే లోపల ఉంది, అది బయటకు కనపడేది కాదు. నాకు ఏ బుద్ధి ఉంది, ఎలా పనిచేస్తుందని మీకు తెలీదు, మీకు ఎలా ఉంది అనేటువంటిది నాకు తెలీదు. అయితే ఈ ఇంద్రియాలకి, ఈ మనసుకి, ఈ బుద్ధికి, జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, పంచభూతాలకి ఆధారమైనటువంటిది ఒకటి ఉంది. అదేంటయ్యా అంటే చైతన్యము. ఈ చైతన్య శక్తితో ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఆ చైతన్యమే గనక లేకపోతే ఇవేమి పనిచేయవు. ప్రతిరోజు రాత్రి 10కో 11కో 12కో మనందరం గాఢ నిద్రపోతాం. గాఢ నిద్రలో ఏం జరిగిందంటే ఎవరని చెప్పలేము. ఏంటంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు. అహం కిమపి నజానామి సుఖేన మయా నిద్రానుభూయాత్ అంట. అంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ నాకైతే హాయిగా ఉంది. అయితే అక్కడ కూడా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు చాలా హాయిగా ఉంది అని చెబుతున్నదంటే దాన్ని తెలుసుకునేటువంటి తత్వం కూడా ఏదో ఒకటి ఉంది. అంటే 3 అవస్థల్లో మనకి 3 అవస్థలు ఉన్నాయి: జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అన్న. జాగ్రత్త అంటే ఈ మెళకువ దశ. ఈ మన ఇల్లు పలానా దగ్గర ఉంది, మన పలానా ఊర్లో ఉంది, పలానా కాలనీలో ఉంది, పలానా జిల్లాలో ఉంది, నేను ఇంత హైటు, నేను ఇంత వెయిటు, మా పేరెంట్స్ ఇది, నా బంధువులు వీళ్ళు ఉన్నారు, నేను పలానా చదువుకున్నాను, ఈ సంబంధమైనటువంటి శరీర మనసుకు సంబంధించినటువంటి వస్తు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఇచ్చేటువంటి అవస్థ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్త అవస్థ అన్నాం. అంటే మెళకువ దశ. ఇక రెండవది స్వప్న దశ. ప్రతి ఒక్కరికి కళలు వస్తుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ వస్తుంటుంది. అందరు చెప్తారనమాట, మాకు పలానా కళ వచ్చింది, పలానా కళ వల్ల ఏమన్నా లాభమా నష్టమా, మాకేమన్నా హాని జరుగుతుందా, నా కల్లో రాత్రి ఆవు కనపడింది, నా కల్లో రాత్రి పాలు కనపడ్డాయి, నా కల్లో రాత్రి ఎర్ర వస్త్రాలు కనపడ్డాయి, దేనివల్ల ఏమి ఫలితం. ఇప్పుడు ఏంటంటే స్వప్న సంబంధమైనటువంటి శాస్త్రాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎక్కువ మంది చేస్తుంటారు అనమాట. ఇది ఎక్కడుంది? ఇవన్నీ కూడా స్వప్న స్థితిలో. అంటే నువ్వు జాగ్రత్త అవస్థలో ఏవైతే చూచావో, విన్నావో వాటికి సంబంధించినటువంటి ఊహలతో తనకంటూ తన ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని ఫలానా ఫలానా అనేటువంటిది చెప్పి తెలుసుకునేటువంటిది ఏదైతే ఉందో దాన్ని స్వప్నావస్థ అన్న. ఈ స్వప్నము మెళుకు రానంత వరకే సత్యంగా ఉంటుంది. ఒక్కసారి మెళుకు వచ్చింది అనుకోండి, స్వప్నంలో కనబడ్డవన్నీ కూడా వెంటనే మాయమైపోతాయి. నా కల్లో ఒక దొంగ నన్ను తరుముతున్నాడు అనుకోండి, నేను అలసిపోయినాను, అమ్మ అమ్మ మంచినీళ్ళు దప్పికగా ఉంది, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి, సహాయం చేయండి, నన్ను రక్షించండి అని నేను అరుస్తూ పరిగిస్తున్నాను. ఒక్కసారి ఎవరైనా వచ్చి నన్ను లేపారనుకోండి, నాకు మెళుకు వచ్చిందంటే స్వప్న ప్రపంచం అంతా ఆ క్షణమే అక్కడికక్కడే ఖాళీ అయిపోతుంది. అంటే అక్కడికక్కడ లేనిది అయిపోతుంది. అంటే స్వప్నాన్ని చూచేటువంటిది ఎవరు? ఇక గాఢ నిద్రలో, సుషుప్తి స్థితిలో, ఈ సుషుప్తి గాఢ నిద్రలో ఏం జరుగుతున్నది? ఏం జరగట్లేదు, కానీ నేను హాయిగా ఉన్నాను. అంటే నేను ఉన్నానని తెలుసుకునేటువంటిది ఏదైతే ఉందో, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో అన్ని పలానా టైంలో పలాందని జరిగేటువంటిదంతా తెలుసుకొనేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సాక్షి అన్నాం, చైతన్యం అన్నాం, ఆత్మ అన్నాం, బ్రహ్మతత్వం అన్నాం, అదే నువ్వు అన్నాం. ఏమైనా పేరు పెట్టుకో. జనక మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు, మిథిలా నగరాన్ని పరిపాలిస్తూ. ఆయన మహారాజు, అందరూ మంత్రులు కానివ్వండి, సేనాధిపతులు కానివ్వండి, సైన్యం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఆయన ఆజ్ఞను ఎవరు మీరేవారు కాదనమాట. ఆయన ఒకరోజు అలా మధ్యాహ్నం భోంచేసేసిన తర్వాత అలా ఉద్యానవనంలో
విహరిస్తున్నాడు. అతనికి బాగా తనకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ తిన్నాడు, కడుపు నిండిపోయింది. అక్కడ ఒక అరుగులాగా ఉంటే దాని మీద అలా ముందు కూర్చుంటాడనమాట. మళ్ళీ అలా నిద్రపోతాడు. నిద్రపోతే ఆయనకు ఒక కల వస్తుంది. తాను బిచ్చగాడినైనట్టు, బిచ్చగాడయ్యి నలుగురిళ్లలో అడుక్కుంటుంటే వాళ్ళు ఎవరో ఇతనికి భోజనం పెట్టారు. ఇతను ఆ భోజనం తింటూ ఉంటే పక్కన వేరే బిచ్చగాళ్ళు వచ్చి ఇతని చేతుల్లోంచి లాగేశారు. లాగేస్తే అంతా కింద పడిపోతుంది. అయ్యయ్యో! నా అన్నం పాడైపోయింది, నాకు ఆకలిగా ఉంది, నా కడుపు నింపుకోవాలంటే మీరెందుకు నాకు అన్యాయం చేస్తారు అని అరుస్తూ అరుస్తూ ఉంటాడు. ఈ లోపల మెళకువొస్తుంది. చూస్తే రాజు. ఈయనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు చూస్తే నేను రాజు, కల్లో చూస్తే నేను బిచ్చగాడిలాగా ఉన్నా. అయితే కలలో నేను రాజు అనే విషయం ఏమైపోయింది? యాక్చువల్‌గా చూస్తే నేను రాజుని. మరి కల్లో నేను బిచ్చగాడిగా ఎలా అయ్యాను? ఇప్పుడు ఒక్కసారి నాకు మెళకువ వచ్చిన తర్వాత మళ్ళా నేను రాజుగానే ఉన్నాను. నేను బిచ్చగాడు అవ్వలేదు. ఇంతకీ నేను బిచ్చగాడినా? రాజునా? రాజు అనుకుందామంటే రాజు అనే విషయం అప్పుడు ఎలా మర్చిపోయి బిచ్చగాడు అనే భావన ఎలా వచ్చింది? పోనీ బిచ్చగాడు అందామంటే ఇప్పుడు నేను బిచ్చగాడిని కాదు, ఇప్పుడు నేను మహారాజుని. అంతే వెంటనే సభకొస్తాడు. అందరు గురువుల్ని, పురోహితుల్ని, పండితుల్ని, మంత్రుల్ని అందరినీ సమావేశం చేస్తాడు. నాకు ఈ రకమైన కల వచ్చింది. నాకెందుకు వచ్చింది కల? నేను మహారాజుని కదా, మహారాజుని అయినప్పుడు నేను బిచ్చగాడిని అనే భావన నాకు ఎలా కలిగింది? దీనికి సమాధానం చెప్పండి అన్నాడు. అందరూ ఒక్కొక్కటి చెప్పారు. మహారాజా మీరు రాజే. అయితే నేను రాజు అయినప్పుడు ఆ కల్లో నేను రాజుని అనే విషయం ఎందుకు మర్చిపోయినాను? ఎందుకంటే నా రాజ్యంలో ఉండేటువంటి బిచ్చగాళ్ళందరికీ కూడా నేను ప్రతిరోజు భోజనం పెట్టగలిగినటువంటి శక్తి నాకుంది. అలాంటి నేను మహారాజుని అయ్యి ఉండి నేను బిచ్చగాడిగా ఎందుకున్నాను? కల్లో కూడా నేను రాజులాగే ఉండాలి కదా నేను రాజునైతే అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే కొంతమంది అంటారు, అయ్యా మీరు జాగ్రత్త అవస్థలో మహారాజు, కల్లో బిచ్చగాడు. సరే ఒక్కల్లో నేను బిచ్చగాడిగా ఉంటా, ఇంకొకల్లో నేను బిచ్చగాడిగా ఉండను, ఇంకొక ముసలివాడిగా తాతగా ఉంటాను, లేకపోతే స్త్రీగా ఉంటాను, లేకపోతే విద్యార్థిగా ఉంటాను, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి కూలీలాగా అన్నా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కల్లో నాకు ఒక రూపం మారిపోతున్నాను. మరి నేను కల్లో బిచ్చగాడినైతే ఎప్పుడు బిచ్చగాడిలాగే ఉండాలి కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితి నాకు ఎందుకు వస్తున్నది అని అడిగాడు. అంటే అయ్యా ఆ సమయంలో మీరు మర్చిపోయినారు, ప్రతి ఒక్కరికి ఈ విధమైనటువంటి కళ్ళు వస్తే ఇవి సహజమే, అందరికీ ఇవి సర్వసాధారణం, కాబట్టి వీటిని మీరు ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోతారు. అప్పుడు ఈయన కోపం వస్తుంది అనమాట. సరైన సమాధానం ఇవ్వకపోతే మీ అందరికీ శిక్షిస్తాను, మీరందరూ నా శిక్షకి, నేను ఇవ్వబోయేటువంటి శిక్షకి మీరందరూ అర్హులైనటువంటి వాళ్ళు అంటాడు. ఆ సమయంలో అష్టావక్ర మహర్షి వస్తాడు. అష్టావక్ర మహర్షి వచ్చి అంటాడు, ఏమిటి సమస్య అని చెప్తాడు. నేను కల్లో బిచ్చగాడిని అయ్యాను, నేను ఇంతకీ మహారాజునా బిచ్చగాడినా? నువ్వు అసలు మహారాజు కాదు, నువ్వు బిచ్చగాడి కాదు, రెండూ కాదు నువ్వు. ఎందుకంటే మెళకువలో నేను మహారాజుగా ఉన్నాను అని చూస్తున్నావు, కల్లో నేను బిచ్చగాడిని అయ్యాను, కల్లో నేను కూలి అయ్యాను, కల్లో నేను రైతునయ్యాను, కల్లో నేను ఉద్యోగస్తున్నయ్యాన్ని రకరకాలుగా చూస్తున్నావు. నువ్వు అందువల్ల మహారాజు కాదు, కల్లో కనపడేటువంటి ఇంకొక రూపము ఏది కాదు. అయితే నేను ఎవరిని? ఈ రెండింటినీ చూచేటువంటి సాక్షి చైతన్యం నువ్వు. మెలకువలో రాజుగా ఉన్నాను, కల్లో బిచ్చగాడిగా ఉన్నాను, రెండింటినీ తెలుసుకునేటువంటిది ఎవరు? రెండు తెలియబడుతున్నాయి కదా. కాబట్టి నువ్వు తెలియబడేవి కాదు, తెలుసుకునేవాడివి. కాబట్టి నువ్వు ఇది కాదు అది కాదు. అందుకే నువ్వు మెలకువలో ఉన్నప్పుడు మహారాజుగా ఉన్నావు, కల్లో ఉన్నప్పుడు నీకు ఇంకో రూపం వస్తున్నది. అసలు నీకు ఇవేమీ కాదు, ఈ రెండింటినీ సాక్షిగా చూస్తున్నావు. మెలకువలో ఇదిగా ఉన్నాను, కల్లో అదిగా ఉన్నాను. కాబట్టి సాక్షికి అనేటువంటిది ఒక అవస్థ అనేటువంటిది లేదు. అందువల్ల నువ్వు మూడు అవస్థల్లో ఉన్నావు. జాగ్రత్త అవస్థలో ఉన్నావు, స్వప్నావస్థలో ఉన్నావు, సుషుప్త అవస్థలో కూడా, గాఢ నిద్రలో కూడా నువ్వు ఉన్నావు. అందుకే మనం మంచి నిద్రపోయేటప్పుడు రేపు నేను తిరిగి లేస్తాను అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి మనం నిద్రపోతున్నాం. రేపు నేను లేవగలనో లేదో అనుమానం ఉంటే కనుక వాడు రాత్రి నిద్రపోలేడు. ఈ ప్రపంచం అంతా కూడా నిద్రలేని మనుషులతో నిండిపోయి ఉంటుంది. నిద్ర లేకపోతే అందరికి కూడా మెంటల్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ మనస్సు మతి స్థిమితం అనేటువంటిది తప్పిపోతుంది. అందువల్ల ఎవరు మతి స్థిమితం లేని వాళ్ళగా తయారైపోతారు. సో అందుకే మనం ఎవరము అని ప్రశ్నించుకున్నప్పుడు, పుట్టినప్పుడు శరీరానికి ఒక చిన్న రూపం ఉంటుంది. వయసు వచ్చే కొద్దీ ఇలా నిలువుగా పెరుగుతారు. 18 ఏళ్ల వరకు, 19 ఏళ్ల వరకు. తర్వాత నిలువుగా పెరగడం ఆపేసి అడ్డంగా పెరుగుతారన్నమాట. అందుకే లావు అవుతారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటికి ఇప్పుడు ఏంటంటే వాకింగ్లు చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, జిమ్కి వెళ్ళాలి, ఎన్నెన్నో కష్టపడాలన్నమాట. ఎందుకంటే వెయిట్ తగ్గాలి. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా బీపీ రానివ్వండి, వెయిట్ తగ్గమంటాడు.
షుగర్ రానివ్వండి వెయిట్ తగ్గమంటాడు, కొలెస్ట్రాల్ రానివ్వండి వెయిట్ తగ్గమంటాడు. అన్నిటికీ ఒకటే మంది అనమాట, నువ్వు వెయిట్ తగ్గాలి. ఏ జబ్బుకైనా ఒకటే అనమాట. ఎందుకంటే 30-40 ఏళ్ళు వచ్చేటికి అందరూ నిలువుగా పెరగడం అనేది ఆగిపోయేటికి అడ్డంగా పెరగడం అనేటువంటిది జరుగుతున్నాయి. ఈ శరీరము మనకి సహజంగా ప్రతి ఒక్కరికి మనకి 5-6 ఏళ్ల వయసు అప్పటి నుంచి కొంత ఊహ తెలుస్తుంది. 5-6 ఏళ్ల ముందు జరిగింది ఏంటంటే మన పేరెంట్స్ పెద్దవాళ్ళు ఎవరో మనల్ని చిన్న వయసులో ఉన్నప్పుడు చూసిన వాళ్ళు చెప్పాలి. మనము ఫస్ట్ 5-6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఉన్నటువంటి శరీరం ఇప్పుడు ఉందా? లేదు, మారుతున్నాయి. మనము 7th, 8th, 9th, 10th చదివేటప్పుడు టీచర్లు అంటే భయము. ఒకరోజు హోంవర్క్ రాయలేదు అనుకోండి, టీచర్ చెప్పి నేర్చుకోలేదు అనుకోండి, భయపడతాము, దాక్కుంటాము. చేసావంటే చేసావని చెప్తాము. ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఏడుస్తాము, కోప్పడతాము, నాకు స్కూలే వద్దంటాం, రకరకాలుగా ఉంటుంది. మరి ఇప్పుడు ఉంది అది? ఇప్పుడు ఉండదు. ఎందుకని? ఆ మనస్థితి వేరు, ఈ మనస్థితి వేరు. అంటే కాలక్రమంలో ఏమవుతున్నదంటే శరీరం యొక్క రూపురేఖలు మారుతున్నాయి. 20-25 ఏళ్ళప్పుడు ఉన్న రూపము 60 ఏళ్లకు ఉండటం లేదు. మనల్ని మనమే అద్దంలో చూసుకుంటే ఇది నేను అప్పుడైతే ఎంత బాగున్నానో, ఎంత హుషారుగా ఉన్నానో, ఎంత యాక్టివ్గా ఉన్నానో, ఎన్ని చేసుకోగలుగుతున్నానో అంటాం. అబ్బా 60 ఏళ్ళు వచ్చేసాయండి, ఇంకా నాకు పెద్ద వయసు వచ్చింది అని. అంటే శరీరానికి మార్పులు ఉన్నాయి, మనసుకి కూడా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క విలువ తెలుసుకున్న తర్వాత మనం ఏమంటామంటే, ఒకవేళ కనుక నాకు చిన్నప్పుడే ఇదంతా తెలుసుంటే నేను ఇంకా బాగుంటాను. చిన్నప్పుడు తెలిసింది అనుకోండి, ఎవరిని చెప్పానుకోండి, అబ్బా ఇదంతా ముసలోళ్ళు చేసేటువంటిది మేము ఎందుకు చేయాలంటారు అనమాట. సో అంటే ఏమవుతున్నది, మనస్సులో ఆలోచనల్లో, ఆలోచించే విధానంలో, విచారణ చేసే విధానంలో, నిర్ణయం తీసుకునేటువంటి విధానంలో అన్నిటిలో కూడా మార్పులు ఉన్నాయి. కానీ ఈ మార్పులన్నిటినీ గమనించేటువంటిది ఒకటి ఉంది. ఆ టైంలో అలా ఉన్నాను, ఈ టైంలో ఎలా ఉన్నాను. నేను బెంగళూరు పోయినాను, ఎవరు నాకు శత్రువులైనటువంటి వాళ్ళు, నన్ను నచ్చనటువంటి వాళ్ళు నన్ను అవమానం చేస్తారు, నన్ను హేళన చేస్తారు, నన్ను నవ్వుల పాలు చేయాలని చూస్తారు, నేను బాధపడితే చూడాలనుకుంటారు. సపోజ్ నేను హైదరాబాద్ పోయాను, నాకు ఎక్కువ మంది డివోటీస్ ఉన్నారనుకోండి, నన్ను అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి ప్రతి విషయంలో కూడా నాకు ఏది నచ్చుతుంది, నేను ఏది చూస్తే సంతోషపడతాను, నాకు ఏది నచ్చదు, నచ్చనివన్నీ నాకు దూరంగా పెడుతూ నచ్చినవన్నీ నాకు దగ్గర చేస్తుంటారు అన్నమాట. సో ఒక దగ్గర చూస్తే అవమానాలు ఉన్నాయి, ఇంకొక దగ్గర చూస్తే సన్మానాలు ఉన్నాయి. అయితే ఇంతకీ నేను బెంగళూరులో ఉండేటువంటి అవమానాలు చేసినప్పుడు రూపం కరెక్టా, లేదు హైదరాబాద్లో నాకు సన్మానాలు జరిగినప్పుడు ఆ రూపం కరెక్టా? ఇది అది కాదు, ఈ రెండుటిని గుర్తిస్తున్నాను చూడండి. ఇక్కడ అవమానం జరిగింది, ఇక్కడ సన్మానం జరిగిందని రెండుటిని గుర్తించేటువంటి తెలివి ఏదైతే ఉందో అది నువ్వు. అది ఎక్కడుంది? అది నీ లోపలే ఉంది, అది నీ అంతరంగంలో ఉంది, అదే నువ్వు అయ్యున్నావు. అంతకు మించినటువంటిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందువల్ల ఆత్మజ్ఞానం అంటే అర్థం ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకునేటట్లుగా ఏదైతే చేస్తుందో, నిన్ను నీ సహజ స్థితిలో, నీ స్వరూప స్థితిలో ఏదైతే నిలబెడుతుందో ఆ జ్ఞానాన్ని మనం ఆత్మజ్ఞానం అన్నాం. అయితే ఉండేది ఒకటే, అందరిలో ఉండేటువంటి చైతన్యం, చిత్ అన్నారు. అందుకే ఆత్మతత్వం అంటే సచ్చిదానందము, చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద స్వరూపుడైనటువంటి శివతత్వం అది ఎవరో కాదు, నువ్వే. అయితే అందరూ సచ్చిదానంద స్వరూపాలే అయినప్పుడు, ఉండేది ఒకే ఆత్మతత్వం అయినప్పుడు, ఈ భిన్నత్వం అనేది ఎలా గోచరం అవుతున్నది, అలా అసలు ఎక్కడి నుంచి వస్తున్నది, ఎందుకు తమను తాము ఆత్మగా గుర్తించలేకపోతున్నారంటే తామెవరో తాము మర్చిపోయారు. నేను ఆత్మ అనేటువంటిది మర్చిపోయి మధ్యలో మనకు కనబడేటువంటి ఈ దేహాన్నే నేను నాది అనుకొని దీనికోసం ప్రాకులాడుతూ ఉండడం వలన నీ స్వరూప జ్ఞానం అనేటువంటిది నీకు దూరం అయిపోయింది. అందుకే ఆగ్రహణం అన్యథాగ్రహణం అనేది వేదాంత పరిభాషలో. ఆగ్రహణం అంటే మన స్వరూప జ్ఞానాన్ని మనం మర్చిపోవడం ఒకటి, అన్యథాగ్రహణం మనం కాని దాన్ని మనం అనుకోవడం ఒకటి. చీకట్లో ఇద్దరు స్నేహితులు వెళ్తుంటే దారిలో, అది ఆల్మోస్ట్ వాళ్ళు పూర్తి వెలుగు కాదు, పూర్తి చీకటి కాదు, సాయం సంధ్య, సూర్య అస్తమయం అయిపోయింది. అప్పుడు ఏదో ఒకటి అలా కనపడింది అనమాట. కనపడితే ఒకడు అన్నాడు, అమ్మో అది పామేమో అన్నాడు. రెండోవాడు, అయ్యో నీ తొక్కాను, అది నన్ను కరిచింది అన్నాడు. వాడికి కరవడం అయిపోయింది, వాడికి విషం కూడా స్లోగా పాదం నుంచి మోకాల వరకు, మోకాల నుంచి నడుం వరకు అలా అలా అయ్యో వచ్చేస్తున్నది అన్నాడు. ఈ లోపల దారిలో వీళ్ళ అరుపులు విని పక్కనే ఎవడబోతున్నాడు, వాడి చేతిలో మొబైల్ ఉందనమాట. దానిలో ఫ్లాష్ లైట్ వేసి చూశాడు. ఏంటన్నారు, పాము, చూడండి పాము కత్తాడని వాడి చేతిలో పట్టుకున్నాడు. వెంటనే వీడికి విషం దిగిపోయింది. ఇంతకీ విషం ఎక్కిందా లేదా? ఎక్కితే దిగాల, యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ ఏమన్నా తీసుకుంటే దిగాల. వీడికి అసలు ఆ పాము కరవనే లేదు. పాము కరగకపోతే వీడికి విషం ఎలా ఎక్కింది?
అంటే అది పాము అనుకోనేటట్టుకి వీడికి అది కరిచినట్టుగా, అది విషం ఎక్కినట్టుగా వీడి మనసు అంతా భ్రమించేసింది అనమాట. కేవలం భ్రమించడమే కాదు, కేవలం ఆలోచన కాదు, దానిలో వాడు జీవించేశాడు అనమాట. అది నిజంగా జరిగిపోయినట్టు. తాడు అని చూపించాడు, వెంటనే వాడికి విషయం దిగిపోయింది. అంటే పాము అనుకుంటే విషం ఎక్కింది, తాడు అని తెలుసుకుంటే విషం దిగిపోయింది. ఇంతకీ తాడులో పాము ఉందా లేదా? పాము లేదు అప్పటికి. ఎందుకంటే తాడు పాముగా మారేటువంటి అవకాశం లేదు. కనీసం నిద్రపోయేవాడు మెలకువలో వస్తే తల కరిగిపోతుంది అనమాట. కానీ తాడు పాము అవలే. పాము ఎక్కడి నుంచి వచ్చింది? పాము వీడి మనసులో నుంచి వచ్చింది. ఎందుకంటే తాడు చూడడానికి పొడుగ్గా ఒక రకమైన లావుగా ఉంటుంది, పాము కూడా అదే రూపంతో ఇంచుమించుగా ఉంటుంది. కాబట్టి ఒకే రూపంతో ఉన్న దాని వలన తాడుని వాడు పాముగా భ్రమించాడు. నువ్వు భ్రమించినంత మాత్రాన తాడు పాము అయ్యేటువంటి అవకాశం లేనే లేదు. అంటే ఒకటికి ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట. తాడు అని తెలుసుకోకపోవడం ఒకటి, అది ఆగ్రహణం అన్నారు. తాడుని పాము అనుకోవడం ఇంకొకటి, ఇది మిథ్యాజ్ఞానం, ఇది అన్యథా గ్రహణం. అంటే సత్యాన్ని తెలుసుకోని దాని వల్ల, ఉన్నదాన్ని చూడని దాని వల్ల ఇంకేదో కొత్తది అనేటువంటిది ఊహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక్కడ మన విషయం వచ్చేటికి ఏమవుతున్నదంటే, మనం సచ్చిదానంద స్వరూపం అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం వల్ల మనం కానటువంటి శరీర మనోబుద్ధులు, దేహ మనోబుద్ధులని మనం అనుకొని, అవి బాగుంటే మనం బాగున్నట్టుగా, అవి బాగలేకపోతే మనకు బాగలేనట్టుగా, అవి నష్టపోతే మనల్ని మనం కోల్పోయినట్టుగా భ్రమలో పడ్డాం. అందుకే ఈ శరీరం ఉన్నా, మనసు ఉన్నా, బుద్ధి ఉన్నా లేకపోయినా, పని చేసినా పని చేయకపోయినా నువ్వుగా ఉన్నావు. దీనికి తార్కాణమే సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఏ ఆలోచనలు ఉండవు. ఏదన్నా ఒక ఆలోచన ఉంటే అది కలన్న అవ్వాలా, లేదు మెలకువన్న అవ్వాలా. గాఢ నిద్రలో వేరే ఆలోచన లేదు. అందుకే ఎంత అలసిపోయినా అందరూ ఒకటే ప్రశ్నించుకో, ఒకటే కావాలా, అమ్మ హాయిగా అలా కొంతసేపు, ఒక గంట సేపు 2 గంటలు నిద్రపోతే నాకు హాయిగా ఉంటుంది. అంటే ఏమవుతుంది? నిద్రలో అన్ని రెస్ట్ తీసేసుకుంటున్నాయి. ముఖ్యంగా మనసు రెస్ట్ తీసుకు. నిద్ర అంటే రెస్టే, టోటల్ గా రెస్టే. ఆ రెస్ట్ లో ఏమవుతున్నది? ఎప్పుడైతే మనసు ఆగిపోయినదో, మనసులో ఆలోచనలు అనేటువంటివి లేవో, అప్పుడు మనసుకు ఒక ప్రశాంతత వస్తుందండి. నీకు నచ్చినవి నువ్వు ఎన్నన్నా పొందొచ్చు, ఎన్నెన్నా సంపాదించవచ్చు, ఎన్ని ఇంద్రియాలతో ఎన్ని విషయాలన్నా అనుభవించవచ్చు. కానీ ఆ మనసుకు ఒక విశ్రాంతి అనేది లేకపోతే గనక, ఇవన్నీ ఉన్నా నీకు సంతోషం ఉండదు, శాంతి అనేది ఉండదు. అందువల్ల మనసుకు ఒక రెస్ట్ కావాల. మనంతటా మనము రెస్ట్ తీసుకోమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బాగా ధనం సంపాదిస్తున్నాడు అనుకోండి, వాడిని కొంత రెస్ట్ తీసుకొని నువ్వు సంపాదించంటే వాడు ఏంటంటే రెస్ట్ తీసుకునే టైంలో సంపాదిస్తే ఇంకా ఎక్కువ వస్తుంది కదా అనుకుంటాడు అన్నమాట. అందుకని దేవుడు ప్రతి ఒక్కరికి ఆ సుషుప్త అవస్థను పెట్టాడు. ప్రతిరోజు రాత్రి అయితే నువ్వు నిద్రపోవాలి, అది అలవాటుగా చేసేసారనమాట. ఎందుకంటే ఆ నిద్రలో ఏం జరుగుతుందంటే ఇంద్రియాలకి, మనసుకి, శరీరానికి అన్నిటికీ టోటల్గా రెస్ట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు నేను కదలకుండా కూర్చున్నా అనుకోండి, నాకు రెస్ట్ వస్తుంది. దేనికి వస్తుంది? నా దేహానికి వస్తుంది. నా దేహానికి రెస్ట్ వచ్చినా నా మనసుకు రెస్ట్ రాదు. ఎందుకంటే దేహాన్ని పని చేయించకుండా కూర్చోబెట్టడం సులభము, మనస్సుని పని చేయించకుండా కూర్చోబెట్టడం చాలా కష్టము. ఒకవేళ దేహం పని చేస్తున్నా నీ మనసుని ఏ పని చేయకుండా అలా ఆపగలిగావనుకో, అప్పుడు నీ శరీరం చేసిన ఏదో కొంతసేపు అలసట ఉన్నా 1 గంట లోపల మళ్ళీ తిరిగి రెస్ట్ చిక్కిపోతుంది, నువ్వు నార్మల్ లైఫ్లో పడిపోవచ్చు. శరీరాన్ని నువ్వు ఎంత రెస్ట్లో పెట్టినా మనసు అనేటువంటిది స్థిరంగా ఉండదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత అంటుంది భగవద్గీత. ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఈ మనసు ఉండదు. జాతు తిష్టతి అకర్మకృత, పని చేయకుండా పెట్టలేమన్నమాట. ఏదో ఒకటి ఆలోచిస్తుంటుంది. అసలు ఈ ప్రపంచంలో మనకి కర్మలు కూడా ఎందుకు ఎక్కువ వచ్చాయంటే, ఎందుకు పనులు చేయమన్నారంటే, కనీసం పని చేస్తుంటే పని మీద మనసు నిమగ్నం అయ్యేనా సరే వేరే ఆలోచనలు ఉండదు అని. సపోజ్ ఏ పని లేకుండా కూర్చుని అనుకోండి, an idle man mind is devil's workshop అన్నారు. ఏ పని చేయకుండా ఉంటే పెద్ద దయ్యాల కొంప అయిపోతుంది. పనులు బాధ్యతలు ఉన్నాయనుకోండి, వేరేవేమి ఉండవు. ఇప్పుడు సహజంగా మనుషులు కొట్లాడుకుంటారు. ఎప్పుడంటే చూడండి, రిటైర్ అయిపోయిన తర్వాత కానివ్వండి, ఆరోగ్యం బాగాలేకుండా ఫిజికల్గా డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నప్పుడు కానివ్వండి, వృద్ధులు అయిపోయిన తర్వాత కానివ్వండి, వీళ్ళకి లేనిపోని భయాలు వచ్చేస్తాయి. లేనిపోని భయాలతో పాటు లేనిపోయిన రోగాలు కూడా వస్తాయి. ఎందుకంటే వీడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి. వీడికి బాధ్యతలు పని ఉన్నంత వరకు మనిషికి ఎక్కువ రోగాలు, ఎక్కువ భయాలు ఉండవు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి చేయాలని వీడు ఆ ఫ్లోలో కొట్టుకొని పోతాడు, అలసిపోతాడు, రెస్ట్ తీసుకుంటాడు. ఎప్పుడు ఎక్కువ రోగాలు ప్రారంభమవుతాయి చూడండి, జనరల్గా రిటైర్ అయిపోయిన తర్వాత. మనము ఇంట్లో కూతుళ్ళకి, కొడుకులకి అందరికీ పెళ్లిళ్ళు చేసి బాధ్యతలు తీర్చుకున్నాం అనుకోండి, తర్వాత అన్ని నొప్పులు కనపడతాయి.
అదేంటది వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొన్ని నొప్పులు ఉంటాయి కదా, అప్పుడు నొప్పులు ఉన్నా కనపడవు. ఎందుకంటే నీ బాధ్యత అనేది, నీ ధర్మం అనేది, నీ కర్తవ్యం అనేది దీని తర్వాత అది, దాని తర్వాత అదని నిన్ను బయటకు పెట్టేస్తుంటుంది. అలసిపోవడం, పడుకోనేయడం, మళ్ళీ పనిలో పడిపోతాడు. ఎప్పుడైతే వీడికి ఖాళీ చిక్కిందో అప్పుడు అన్ని గుర్తొస్తుంటాయి అనమాట. గుర్తొచ్చి చిన్నప్పుడు మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నా పగ, ద్వేషాలు, క్రోధాలు అన్నీ అక్కడి నుంచే వస్తాయి. మనము రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ తీసుకున్నాం అనుకోండి, ఈ ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలన్నీ ఎవరికి వస్తాయంటే ఎవడైతే ఖాళీగా ఉంటాడో. రాముడి దగ్గర ఈర్ష్య, అసూయ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ధర్మ ప్రధానమైనటువంటి కర్తవ్యాల్లో నిమగ్నమైపోయింటాడు. రావణాసురుడి దగ్గర అన్నీ వస్తాయి. ఎందుకని? ఆయన అన్ని ముందు సంపాదించేసి ముల్లోకాలకి అధిపతి అయిపోయిన తర్వాత హాయిగా కూర్చొని విషయాలను అనుభవించాలా అనుకొని ఎప్పుడైతే ఇంద్రియాలతో విషయాలను అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నాడో అప్పుడు కొత్త కొత్త కోరికలు పుడతాయి అనమాట. కొత్త కొత్త అనుమానాలు వస్తాయి, కొత్త కొత్త ద్వేషాలు, ఈర్ష్యలన్నీ వస్తాయి. అందుకే కర్తవ్య నిర్వహణ చేస్తూ ఉంటే కార్యోన్ముఖుడైనటువంటి వాడికి వాడి మనసులో ఇవన్నీ ఆలోచించడానికి టైం లేదు. ఎందుకంటే తన కర్తవ్యాన్ని ఎలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలనే దృష్టి ఉంటుంది కాబట్టి. క్రోధాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు పైకి లేచేటువంటి అవకాశం లేదు, చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఖాళీ అవుతారో అలాంటి వాళ్ళ హృదయము ఈ వైపుకి ఎక్కువగా నెట్టబడుతుంది. సో అందుకే మనసుకి ఏదో ఒక దాన్ని పట్టివ్వాలి. నీకు పనులు శరీరంతో చేసేటువంటి పనులు తక్కువ అయినప్పుడు, లేదు నువ్వు చేయలేనప్పుడు నువ్వు మనసుతో ఏదో ఒకటి చేయాలా. సత్సంగం చెయ్యి. సత్సంగంలో నిన్ను ఏదైతే చేయమన్నారో అది చెయ్యి. సత్సంగంలో ఏం చేయమన్నారు? నిన్ను నువ్వు వెతుక్కో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మగా గుర్తించుకో అని చెప్పారు. నిన్ను నువ్వు సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మగా గుర్తించుకునేటువంటి ప్రయత్నంలో దానికోసమే నిరంతరం అన్వేషిస్తూ ఉంటే ఈ చిన్న 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 విషయాలకు అంటుకున్నటువంటి మనసు అల్పమైనటువంటి భావాలను వదిలేసి ఒక్కసారిగా ఊర్ధ్వంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి చేరుకుంటుంది. అక్కడే తన్ను తాను తెలుసుకోవడము. అందుకే ఉన్నతమైన భావాలతో సత్యాన్ని ఎవరైతే అవగతం చేసుకుంటారో అట్లాంటి వాళ్ళకి హృదయం అంతా కూడా నిష్కల్మషంగా ఉంటుంది. వాళ్ళ మనసు చాలా శుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. వాళ్ళ మనసులో ఎక్కువ సంకల్పాలు రావు. ఏ మనిషిని అధికంగా ప్రేమించరు, ఏ మనిషిని అధికంగా ద్వేషించరు. అందరినీ సరిసమానంగా చూస్తారు. అందుకే వాళ్ళ అజాత శత్రువులు. వాళ్ళకి శాశ్వతమైనటువంటి మిత్రులు, శాశ్వతమైనటువంటి శత్రువులు అనేటువంటిది లేదు. ఎందుకని? అహంకారాన్ని, మమకారాన్ని వాళ్ళు విసర్జించుంటారు కాబట్టి. మరి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సులభమైనటువంటి ప్రక్రియ ఏంటయ్యా అంటే ధ్యానం చేయడం. ధ్యానం అంటే ధీయనం ధ్యానం అన్నారు. నీ బుద్ధి అల్పమైనటువంటి, తక్కువైనటువంటి భావాల నుంచి ఊర్ధ్వ స్థితికి, ఉన్నతమైనటువంటి స్థితికి, నీ స్వస్వరూప స్థితికి చేరుకోవడానికి ఏదైతే ఉపకరిస్తుందో దాన్ని ధ్యానం అన్నారు. అది నువ్వు సాకార ధ్యానం అనుకో, నిరాకార ధ్యానం అనుకో, సగుణ ధ్యానం అనుకో, నిర్గుణ ధ్యానం అనుకో, అది కర్మయోగం అనుకో, రాజయోగం అనుకో, భక్తి యోగం అనుకో, జ్ఞానయోగం, ఏదైనా సరే ఆత్మవిచారణ ద్వారా కానీ నువ్వు దానికి పొందగలవు. దానిలో ముఖ్యమైనటువంటిది ఏంటయ్యా అంటే మనసు కుదురుగా ఉండదు. పైపెచ్చి ఏంటంటే మిగిలినప్పుడంతా మనసు వెళ్ళిపోతుంది. ధ్యానానికి కూర్చున్నప్పుడు మిగిలినప్పుడు ఆలోచనలన్నా వస్తాయో రాదో, కానీ ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎక్కడ లేనటువంటి తామర తంపరగా ఆలోచనలు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తాయి. అలా నీ మనసు ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోకుండా ఉండడం కోసము ఒక యోగ శాస్త్రంలో ఒక చిన్న స్థూలమైనటువంటి ప్రక్రియ ద్వారా సూక్ష్మమైనటువంటి ఆలోచనలను నిగ్రహించుకొని ఆలోచనల నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని ఉపదేశించారు. అదేంటంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. మామూలుగా కూడా నీ మనసు అల్లకల్లోలమైనప్పుడు నువ్వు కళ్ళు తెరుచుకొని కానివ్వండి, కళ్ళు మూసుకొని కానివ్వండి, శ్వాసను అలా గమనిస్తూ ఉన్నామనుకోండి, ఆలోచనలన్నీ ఆగిపోతాయి. మనమే అనుకుంటాం అంతకుముందు అన్ని ఆలోచనలు ఉన్నాయి, ఇప్పుడు ఏమైపోయినాయంటే అంటే మనసుకి ఏదో ఒక దారం అనేదాన్ని పట్టివ్వాల. ఒక చిక్కుడు చెట్టు, లేదు ఒక మల్లె చెట్టు కానీ, లేదు ఒక జాజి చెట్టు ఉంది అనుకోండి, మనము అంటు పెట్టిన తర్వాత ఊరికే నీళ్లు పోసామనుకోండి, అది తీగలన్నీ అక్కడికి ఇక్కడికి స్ప్రెడ్ అయిపోతుంది. దానికి ఒక కట్టి ఒక దారం కట్టామనుకోండి, చక్కగా దాని మీద అల్లుకొని పైన ఒక పందిరిలాగా దానికి తానే వేసుకొని నీకు చక్కటి పూలు ఇస్తుంది. మన మనసు కూడా అలాంటిదే.
ఏది లేదనుకోండి, చిన్న చిన్న విషయాల మీదకి వెళ్ళిపోతుంది. ఈ పక్కన ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ ఆలోచనలు వచ్చేస్తాయి. అలా కాకుండా మనసుకి ఏదో ఒక దళాన్ని అందించాలనుకోండి, ఒక ఆత్మవిచారణ చేయకపోతే కనుక నీకు దేహ విచారణ వచ్చేస్తుంది, లోక విచారణ వచ్చి తీరుతుంది. మనకి దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని 3 వాసనలు చెప్పింది శాస్త్రం. దేహవాసన అంటే నీ దేహంలో అక్కడ నొప్పులు ఇక్కడ నొప్పులు కనపడడం, ఏదో ఒకటి కనపడుతుంటుంది ఖాళీగా ఉన్న మనసుకి. లేదు అక్కడేం జరుగుతున్నది ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలనిపిస్తుంది. ఇవి 2 కాకపోతే శాస్త్రాల్లో ఏ శాస్త్రంలో ఏది ఉంది అని తెలుసుకోవాలనిపిస్తుంది. దేహవాసన కంటే లోకవాసన మేలు, లోకవాసన కంటే శాస్త్రవాసన మేలు. అంటే శాస్త్రం ఏం చెప్పింది, అంతర్ముఖం ఎలా అవ్వాలో చెప్పింది, నిన్ను నువ్వు ఎలా తెలుసుకోవాలో చెప్పింది, నువ్వెవరో చెప్పింది, నిన్ను నువ్వు ఆత్మగా గుర్తించుకో అని చెప్పింది. అందువల్ల నువ్వు శాస్త్రాన్ని పట్టుకున్నట్టుగా ఉన్న శాస్త్ర సారాన్ని నువ్వు జన్నం చేసుకోవాలి. శాస్త్రం ఏం చెప్పిందో అది చేయాలి. నేను కొత్తగా వంట చేయాలనుకున్నాను, పెరుగు పచ్చడి ఏదో చేయాలనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. నేను పుస్తకంలో ఎన్నిసార్లు పెరుగు పచ్చడి చేసే విధానము, పెరుగు తీసుకోవాలా, పోపు పెట్టాలా, ఇంకేదో కలపాలా అని ఎన్నిసార్లు చదువుతున్నా, నేను ఇతరులకు చెప్పేటప్పుడు ఆ పెరుగు తీసుకోవాలా, ఉప్పు వేయాలా, మిరప్పొడి వేయాలా, పోపు పెట్టాలా అని చెప్తూనే ఉన్నాను అనుకోండి, ఉపయోగం లేదు. అంతే. థియరిటికల్గా చెప్పడం వేరు, ప్రాక్టికల్గా చేయడం వేరు. శాస్త్రాలు రూట్ మ్యాప్ లాంటివి. నువ్వు ఎలా వెళ్ళాలా, ఎక్కడెక్కడికి పోవాలి అనేది మాత్రమే చూపిస్తాయి నీకు. తర్వాత అది చూపించింది నువ్వు చేయాలి. నేను ఇక్కడి నుంచి వారణాసి వెళ్ళాలనుకున్నాను. వారణాసి వెళ్ళాలనుకుంటే ఫ్లైటా, ట్రైనా, బై వెహికలా, ఏదో లేదు బై వాక్, ఏదో ఒకటి నేను డిసైడ్ చేసుకొని ఫ్లైట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ట్రైన్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, బస్సు అయితే ఎంత ఖర్చు వస్తుంది, నడిస్తే ఎంత, అన్నీ నేను లిస్ట్ తయారు చేసి నేను ఒక డైరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఏది ఎక్కకపోతే వేస్ట్ కదా. ఎందుకంటే నువ్వు 4 ఫస్ట్లో నీకు అవసరము, కానీ నువ్వు జీవితాంతము ఈ శాస్త్రంలో చెప్పింది, ఉపనిషత్తులో ఇది చెప్పారు, రామాయణంలో ఇది చెప్పారు, భారతంలో ఇది చెప్పారు, భగవద్గీతలో ఇది చెప్పారు, ఈ గురువు ఇది చెప్పాడు, రామకృష్ణ పరమహంస ఇది చెప్పాడు, వివేకానంద ఇది చెప్పాడు, రమణ మహర్షి ఇది చెప్పాడు, బుద్ధుడు ఇది చెప్పాడు, కృష్ణుడు ఇది చెప్పాడు. 24 గంటలు ఏ గురువు ఏం చెప్పాడనే చెప్పుకుంటూనే ఉంటాయి. చేసేది ఎప్పుడు? ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రాక్టికాలిటీ కావాలా. అందుకే నైట్ ఆఫ్ ప్రాక్టీస్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్ ప్రీచింగ్ అండ్ రీడింగ్ అన్నారు. నువ్వు ఒక గ్రంథాలయంలో ఒక 10 లక్షల గ్రంథాలు చదివేదానికంటే, ఎన్నో టాపిక్స్ మీద ఇతరులకు బోధించే కంటే కొంచెమన్నా నువ్వు ఆచరించాలా. లేకపోతే గాడిద వీపు మీద మోసేటువంటి చక్కెర మూటలాగా, గాడిద చక్కెర మూటని వీపు మీద మోస్తుంది, కానీ దానికి చక్కెర రుచి తెలియదు. ఎందుకంటే చక్కెర తింటే కదా దానికి చక్కెర రుచి తెలియడానికి. ఉత్తగా అన్ని గ్రంథాలు చదివేశాము, అన్ని ఇతరులకు చెప్పేశాము, నేనేం చేయలే. సరే అన్ని చెప్తున్నా, నువ్వేం చేసావు? మామూలేనండి, మంచి మాటలు చెప్పమన్నారు కదా, ఉత్త మంచినే వింటూ మంచినే చెప్పమంటూ చేయలే, మంచిని చేయమన్నారు కూడా. మంచి చదవాలా, మంచి తెలుసుకోవాలా, మంచి వినాలా, మంచి చెప్పాలా, మంచి చెయ్యాలా, చేస్తూనే చెప్పాలా, చేస్తూనే వినాలా, చేస్తూనే ఇతరులకు బోధించాలా. చేయకుండా వేరే వాళ్ళకి బోధించడానికి, లేదు నేను ఇన్ని గ్రంథాలు చదివాని చెప్పుకోవడం కోసమైతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అప్పుడు గాడిదకి మనకి తేడా ఏం లేదు. గాడిద చక్కెర మూట మోస్తుంది, మనం గ్రంథాల మూట మోస్తాం, అంతే తేడా. శాస్త్రాలు ఏం చెప్పాయంటే చెప్పిన దాన్ని ఆచరించమన్నాయి. కృష్ణుడు ఏం చెప్పాడు? నేను చెప్పింది చేయమన్నాయి. అంతేగాని కృష్ణ 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 అని ఉత్త భజన చేస్తూ కూర్చోమనలే. కృష్ణుడు భజన చేయడం తప్పని చెప్పడం లేదు, కృష్ణుడు భజన చెయ్యాలా, కృష్ణుడు పూజ చేయండి, కానీ కృష్ణుడు తత్వం ఏంటో తెలుసుకోవాలా. ఆ తత్వాన్ని తెలియజెప్పేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో అదే ఆత్మజ్ఞానం. ఇది ఎక్కడుంది? అంతటా ఉంది. థియరీ ప్రకారం అయితే ప్రతి గ్రంథంలో చెప్పున్నారు, ప్రాక్టికల్గా ఎక్కడుంది? నీ లోపల ఉంది. ఎందుకంటే నువ్వే ఆత్మతత్వానివి. ఎందుకంటే సకల శాస్త్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ లోపల నుంచే వచ్చాయి. నీ గురించి చెప్తున్నాయి అనమాట, నీ ఆత్మ యొక్క స్థితిని గురించి చెప్తున్నాయి, మన యొక్క నిజ స్వరూపాన్ని గురించి చెప్తున్నాయి. అయితే ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? ఆత్మజ్ఞాని ప్రపంచంలో బ్రతుకుతాడా లేదా? ఒక రాయిలాగా ఉంటాడా? 3 స్థితులకు అతీతంగా ఉన్నాడు, సుఖదుఖాలని సమానంగా చూస్తాడు, రాగద్వేషాలకు లోనుగాడు, అహంకారం ఉండదు, భయం ఉండదు, ఇవేమి లేనివాడంటే ఇప్పుడు ఒక రాయి కూడా
లేదు ఒక గోడ, ఒక జడ పదార్థం తీసుకున్నప్పుడు అవి కూడా సుఖ దుఃఖాలని, శీతోష్ణాలని, ప్రేమాభిమానాలని మేము చూపించట్లేదు. అంటే బ్రహ్మజ్ఞాని అంటే ఒక రాయిలాగానా అనేటువంటి అనుమానం మనకు కలుగుతుంది. అలా కాదు, బ్రహ్మజ్ఞానికి అన్నీ తెలుసు. సర్వకాల సర్వావస్థల్లో తను ధర్మంగా ఉంటాడు. ఏది ఎంతవరకు వాడాలో అంతవరకే ఉంటాడు. నిశ్చలమైనటువంటి గంభీరమైనటువంటి ఒక సముద్రంలాగా ఉంటాడు. అయితే జ్ఞానికి జామకాయకి పనసకాయకి డిఫరెన్స్ తెలుస్తుందా లేదా? అన్నీ తెలుసు, కానీ దేని మీద వ్యామోహం ఉండదు, దేని మీద ద్వేషం ఉండదు. సర్వాన్ని సమభావనతో చూస్తారు. అందుకే అంటారు ఉదార చరితానంత వసుధైక కుటుంబకం. ఉదారమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ఈ సమస్త ప్రపంచంలో ఉండేటువంటి సకల జీవరాశి తమ కుటుంబంతో సరిసమానంగానే చూస్తారు. దేనికి అపకారం చేయరు, దేని మీద అత్యున్నతమైనటువంటి మమకారాన్ని పెంపొందించుకోరు, అహంకారాన్ని పూర్తిగా విసర్జించుంటారు. ఎక్కడైతే అహంకార మమకారాలన్నీ పూర్తిగా పడిపోయినాయో, ఎవరి హృదయం అయితే అహంకారానికి, మమకారానికి, కోపానికి, భయానికి, క్రోధానికి, కోరికలకి వశం కాకుండా ఉంటుందో, వ్యామోహాన్ని అంతటిని వదిలిపెడతారో వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అన్నారు. వాళ్ళ మనసు అన్ని సరి సమానంగా స్వీకరిస్తుంది. ప్రతి ఒక్కరిని నా వాళ్ళుగా చూసుకుంటారనమాట. ఎక్కడ అవసరమో అక్కడ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసినదంతా కూడా, మంచినంతా కూడా అక్కడే వదులుతారు. మేము ఇంత చేసాము, అంత చేసాము అనేటువంటిది ఆ భావన వాళ్ళకి లేదు. ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది. ఒక భగవంతుడు అనేటువంటి వాడు వాళ్ళకు ఒక మంచి చేయడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి తమను తాము శుద్ధం చేసుకోవడానికి వాళ్ళల్లో కూడా తమను తాము చూస్తారు. కాబట్టి తనలో సర్వాన్ని, సర్వంలో తనను చూస్తాడు కాబట్టి పరాయి వాళ్ళు లేరు, సొంత వాళ్ళు లేరు. దీనికే భగవద్గీత 6వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. సర్వభూతస్థం ఆత్మానం, సకల జీవులలో, సకల జీవరాశిలో తమను తాము చూస్తారు. సర్వభూతాని చాత్మని, తమలో సకల జీవుల్ని, సకల జీవుల్లో తమని. ఈక్షతే యోగయుక్తాత్మ, అతని మనసు ఆత్మతత్వాన్ని తప్ప అన్యమైన దాన్ని చూడదు. సర్వత్ర సమదర్శన, అందరి పట్ల సమమైన బుద్ధి కలిగి ఉంటారు. ఇప్పుడు ఒక జడ్జి ఉన్నాడు, తమ కుమారుడు పక్కింటి కుమారుడు, ఇద్దరి మధ్య గొడవ జరిగి కేసు వచ్చింది అనుకోండి, వీడు నా వాడు కదా, నా వాడిని నేను రక్షించుకోవాలనేటువంటి భావన కలుగుతుంది. ఎందుకని అక్కడ మమకారం అనేటువంటిది ఒకటి ఉంది, స్వార్థం అనేటువంటిది ఒకటి ఉంది, నా వాడు అనేటువంటి భావన ఉంది. అదే ధర్మాత్ముడైనటువంటి జడ్జి అనుకోండి, అక్కడ తన కుమారుడు పక్కింటి కుమారుడు అని కాకుండా విషయాన్ని చూస్తాడు. విషయాన్ని చూసి తప్పు తనవాడిలో ఉంటే తను దండించడానికి, తప్పు అని చెప్పడానికి ఏమాత్రం అడుగు వెనకేడు. ఎందుకని అక్కడ జరిగినటువంటి సంఘర్షణని మాత్రమే చూస్తాడు తప్ప వ్యక్తుల్ని చూడడం. అలాగే ఆత్మజ్ఞాని వాడు, ఆత్మజ్ఞాని ఉన్నది ఉన్నట్టుగా చూస్తాడు, సత్యాన్ని సత్యంగా చూస్తాడు, అసత్యాన్ని సత్యమని భ్రమించడు. అందుకని రెండు భేద బుద్ధి అనేటువంటిది లేదు, ద్వైతం అనేటువంటిది లేదు. ఎక్కడైతే ద్వైతం లేదో, రెండోది చూడడో, దేన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మన నోట్లో పళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది. పొరపాటున నాలుక పళ్ళ కింద పడింది అనుకోండి, ఎందుకంటే మనం ఏదైనా తినేటప్పుడు ఈ పళ్ళు, ఈ బుగ్గల అప్పుడప్పుడు నోరు కొరుక్కుంటుంటాం, నాలుక కూడా కొరుక్కుంటుంటాం. మా బంగారంటి నాలుకని పాడు పళ్ళు కొరికాయని చెప్పి ఒక రాయి తీసుకొని కొట్టుకోము. ఎందుకు కొట్టుకోము? పళ్ళు నావే, నాలుక నావే. సపోజ్ పళ్ళకి దెబ్బ తగిలింది అనుకోండి, బాధపడేది తనే, నాలుకకి దెబ్బ తగిలినా బాధపడేది తనే. అందుకే ఒకసారి మనకి పొరపాటున ఏదైనా జరిగితే రెండోసారి ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాం. అందుకే జ్ఞానులైనటువంటి వాళ్ళు అందరిలో తమను చూస్తారు. వాళ్ళందరికీ సొంత వాళ్ళలాగా కనపడతారు. ఎంత కొత్త వాళ్ళైనా వాళ్ళకి సొంత వాళ్ళలాగా కనపడతారు. ఎందుకని? వాళ్ళల్లో తమను తాము చూసుకుంటున్నాడు. మన పిల్లలు మనకు ప్రియంగా కనపడతారు. ఎందుకు మనకు ప్రియంగా కనపడతారు? వాళ్ళల్లో మనల్ని చూసుకుంటాం కాబట్టి. వీళ్ళు మన వాళ్ళు, మన అనేటువంటి భావన అనేది ఉంది కాబట్టి. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు అంతటా సమత్వమే. అందుకే చీమలో చూస్తాడు, బ్రహ్మలో చూస్తాడు, దొంగలో చూస్తాడు, సాధువులోను కూడా చూస్తాడు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆయన అలా వెళ్తూ ఉంటాడు.
బ్రహ్మజ్ఞానులు బాలోన్మత్త పిశాచువత్ అన్నారు. వాళ్ళు చిన్నపిల్లల్లాగాను లేదు పిచ్చి వాళ్ళలాగాను అలా తిరుగుతుంటారు. ఒక ముసల్మాన్ చూస్తాడు. ముసల్మాన్ చూసి ఆయన ఒళ్ళు మండుతుంది. ఏంటి కనీసం ఈయనకి వస్త్రాలు ఉన్నాయని కూడా లేకుండా ఉంది, ఈయనకి అంత మాత్రము వస్త్రాలు కట్టుకున్నాడనే విషయం కూడా తెలీదా, ఇంత పిచ్చివాడా ఏంటి, మా మా ఇళ్ల ముందు ఈ మాదిరి పోతే మా ఆడవాళ్ళు చూస్తే ఏం బాగుంటుంది అని ఒక కొడవలితో ఆయన చేయి నరికేస్తాడు. ఈయన అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు, పట్టించుకోడు. ఎందుకంటే ఆయన దృష్టి దేహ దృష్టి కాదు, బ్రహ్మ దృష్టి. బ్రహ్మ దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దేహ దృష్టి ఉండదు. అలా వెళ్ళిపోతుంటే ఈయన చెయ్యి ఈయన చేతిలోకి వస్తుంది అనమాట, నరికేసింది. అందుకే చూసి అంటాడు, అనుకుంటాడు ఇదేంటిది, ఈయనకి చేయి నరికిన నొప్పి తెలియలేదా, అంతంత రక్తం కారిపోతున్నది. పరిగిస్తాడు, మహానుభావ ఉండు మహానుభావ ఉండు. ముందంతా పిచ్చోడు అనిపించింది, ఈయన నోట్లో నుంచి మహానుభావ ఉండు మహానుభావ ఉండు. అప్పుడు ఆగుతాడు. ఏమంటే ఇద్దాం మీ చెయ్యి నా చేతికి వచ్చేసింది, ఇట్లా నేను నరికేశాను, మీరు ఈ మాదిర మీ దేహానికి అతీతులుగా ఉంటారనే విషయం నాకు తెలీదు అని ఇస్తే ఆయన ఇలా పెట్టుకొని ఇలా నొక్కుంటాడు, అది అతుక్కొని వెంటనే కాళ్ళ మీద పడతాడు. అయ్యా మీలాంటి మహానుభావులకి నేను ఎంత అపకారం చేశాను, ఎంత బాధ కలిగించాను, ఎంత హాని చేశాను, కానీ మీరు నేను ఈ పని చేసినా ఏమాత్రం నన్ను దండించకుండా, నన్ను తిట్టకుండా, నన్ను శపించకుండా, బాధపడకుండా అలా వెళ్ళిపోతున్నారు. నేను చేసినటువంటి పాప పనికి నాకు ప్రాయశ్చిత్తం ఏంటని. అప్పుడు సదాశివబ్రహ్మేంద్రుల వారు ఒక మాట అంటారు, నాయన ఎవరివి నువ్వు, నీలో ఉండేది నాలో ఉండేది ఒకటే. నేను నీ మీద ఎందుకు కోపం చూపించలేదని అడుగుతున్నావు, నేను నిన్ను ఎందుకు శపించలేదని అడుగుతున్నావు, నేను ఎందుకు బాధపడటం లేదని అడుగుతున్నావు. నీలో ఉండేది నేనే, నాలో ఉండేది నేనే, నాలో ఉండేవాడే నీలో ఉన్నాడు, ఇద్దరిలో ఒకటే. నాలోన గలడు శివుడు, నీలోన గలడు శివుడు. శివ దృష్టి చేసుకో, శవ దృష్టిగా దేహ దృష్టితో ఉండేమనుకోండి దైవ దృష్టి శూన్యమైపోతుంది. శివ దృష్టి లేదనుకోండి శవ దృష్టి వస్తుంది. ఇప్పుడు ఏ శరీరం కోసమో ఎంత తాపత్రయపడిపోయి ఎన్ని రకరకాలుగా మన జీవితం అంతా కూడా ఈ దేహ పోషణ కోసం, దేహ రక్షణ కోసము అశాంతితో అల్లకల్లోలమై అలమటిస్తున్నాము. ఈ దేహం కొన్ని రోజులైన తర్వాత, దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఇది కేవలం ఒక శవప్రాయమే. ఇది ఎవరికి దాచుకునేటువంటి వస్తువు కాదు. ఎందుకంటే ఇది డీకంపోజ్ అయిపోవాలన్నమాట. పుళ్ళు వాసన వచ్చేస్తుంది, పురుగులు పడుతుంది. ఎవరి శరీరమైనా అంతే. ఎందుకంటే పంచభూతాలతో తయారైనటువంటి శరీరం తిరిగి పంచభూతాల్లో మిళితం అవ్వాల్సిందే. నీ ఇష్టాలతో సంబంధం లేదు. చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక చిన్న ఒక పిల్లంతా కుక్క పిల్లంతా ఉంటారు. ఇంత మనము హైట్ వచ్చాము, 6 అడుగులు వచ్చాము, లేదు ఒక 70-80 కేజీలు వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చాము, పుట్టినప్పుడు ఇంత చిన్నదే కదా ఉండి, ఇంత ఎక్కడి నుంచి వచ్చింది అంటే సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలతో తయారైనటువంటి ఆహారాన్ని స్వీకరించి మనం వృద్ధి చేసుకున్నాం. దేని నుంచి అయితే మన ఆహారాన్ని తీసుకొని శరీరాన్ని వృద్ధి చేసుకొని తిరిగి తనకి ఇచ్చేయాల. ఎండాకాలంలో చెరువుల్లో నుంచి, నదుల్లో నుంచి, సముద్రంలో నుంచి నీటిని సూర్యకాంతి సూర్యరశ్మి ఆవిరి చేసిన తర్వాత వర్షాకాలంలో తిరిగి ఇచ్చేస్తుంది వర్ష రూపంలో. అలాగే ప్రకృతి నుంచి మనం తీసుకునేదంతా తిరిగి ప్రకృతికి ఇచ్చేయాలి, అది సృష్టి ధర్మం. అందువల్ల దీన్ని ఎవరు శాశ్వతంగా ఎలానే పెట్టుకోలేరు. ఎవరు కూడా సర్వకాల సర్వావస్థల్లో యవ్వనంగానూ ఆరోగ్యంగానూ ఉండరు. ఎందుకంటే ఈ అవస్థలన్నీ కూడా వచ్చిపోతుంటాయి, ప్రతి ఒక్కరికి ఇవి సహజమే. అందుకని దేహాన్ని ధరించినటువంటి వాడు, అందుకే దేహాన్ని కాకుండా దేహధారిని పట్టుకో. భగవద్గీత అందుకే అంటుంది, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన వాడికి మరణం తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ, చనిపోయిన వాడికి పునర్జన్మ తప్పదు. తస్మాదపరిహార్యేర్థే, ఇవి తప్పించుకోవడానికి వీలు పడనటువంటివి. నత్వం శోచితుమర్హసి, అందువల్ల నువ్వు శోకించాల్సినటువంటి అవసరం లేదు. మనిషి ప్రతి ఒక్కరు ఏమంటారంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాము, మేము చాలా బాధల్లో ఉన్నాం, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామంటాడు. ఈ ప్రపంచంలో కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ కష్టాలన్నీ కూడా శరీరానికి మనసుకు మాత్రమే, నీకు కాదు. ఎందుకంటే ఇది సుఖస్థితి, ఇది దుఃఖస్థితి, ఇది బాగుంది, ఇది బాగలేదు అనేటువంటి జ్ఞానము ఇది వస్తు సంబంధమైనటువంటిది కాదు, ఇది విషయ సంబంధమైనటువంటిది కాదు. ఈ జ్ఞానం అనేటువంటిది ఈ రెండింటికి అతీతమైనటువంటిది. అందువల్ల నిన్ను నువ్వు స్వస్వరూప స్థితిలో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయి. మనల్ని మనం తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానం కావాలా? ఎందుకంటే మనం కాని దాన్ని మనమని అనుకుంటున్నాం కాబట్టి.
వచ్చిపోయేటువంటి శరీరం నువ్వు అనుకున్నావు కాబట్టి నేను శరీరం కాదు, నేను ఈ శరీరానికి సాక్షిగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలా. మనసులో ఉండేటువంటి ఇష్టాలతో సుఖ దుఃఖాలతో కొట్టుకొని పోతున్నాం కాబట్టి నువ్వు అది కాదు, దాన్ని తెలుసుకునేటువంటి చైతన్యాడివి అని మనకు చెప్పాలి. ఎందుకంటే దాంతో మన మనసు మిళితమైనది కాబట్టి మనసులో ఉండేటువంటి ఈ మిథ్యా సంబంధమైనటువంటి భావాల నుంచి విడుదల చేయడం కోసము ఇది కాదు, అది కాదు, అది కాదు అని చెప్తూ నువ్వెవరివి, వీటన్నిటిని సర్వాన్ని తెలుసుకునేటువంటి సాక్షివి. అందుకే మనకి పంచదశ అనేటువంటి ఒక గ్రంథంలో నువ్వు ఎవరు ఆత్మస్థితి ఎలాంటిదంటే ఒక దీపంతో పోల్చారన్నాను. నాటక దీప ప్రకరణం అన్నాను. ఒక దీపం ఉంటుంది, ఆ దీపపు వెలుగులో ఒక నాటకం జరుగుతుంది. ఏ నాటకమైనా మంచి చెడు వాళ్ళు ఇద్దరు ఉండాలి. అందరూ మంచి వాళ్ళే ఉన్నాయి అనుకుని నాటకం లేదు, అందరూ చెడ్డ వాళ్ళే ఉన్నాయి అనుకుని నాటకం లేదు. ఎప్పుడు కూడా మంచికి చెడుకు మధ్య జరిగేటువంటి సంఘర్షణతో కూడుకున్నది ఏదైతే ఉంటుందో, మీరు ఏ సినిమా తీసుకోండి, ఏ సీరియల్ తీసుకోండి, ఏ నాటకం తీసుకోండి, ఏ కథ తీసుకోండి, ఏ కవిత్వం తీసుకోండి, ఏ జీవితం తీసుకోండి, ప్రతిదీ కూడా మంచికి చెడుకి సంఘర్షణ. రామాయణం అంటే రాముడికి రావణాసుడికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేటువంటి సంఘర్షణే. భారతం అంటే ధర్మాత్మలైనటువంటి పాండవులకి అధర్మాత్మలైనటువంటి కౌరవులకి జరిగేటువంటి సంఘర్షణే భారతం అంతా. జీవితం అంతా మంచి చెడుల మధ్య జరిగేటువంటి సంఘర్షణే. మన మంచి భావాలకి చెడు భావాలకి మధ్య జరిగేటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో దాన్నే జీవితం అంటాం. ఇంతకు మించి లేదు. ఈ నాటక దీప ప్రకరణంలో ఆ దీపం ఉంది, ఇక్కడ మంచి పాత్ర పోషించినా దానికి వెలిగిస్తుంది, చెడు పాత్ర పోషించినా దానికి కూడా వెలిగిస్తుంది. ఆ దీపపు వెలుగులో నువ్వు ఒక గ్రంథాన్ని చదువుకోవచ్చు, లేదా ఒక మంచి ఉపన్యాసం చెప్పవచ్చు, మంచి ఉపన్యాసం వినొచ్చు, సత్సంగం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇదే దీప ప్రకాశంలో నువ్వు చెడ్డ పని కూడా చేయొచ్చు, పేకాట ఆడొచ్చు, ఇంకోటి కూడా చేయొచ్చు. అయితే ఈ కర్మకి దీపానికి సంబంధం లేదు. దీపము జస్ట్ వెలుగిస్తూనే ఉంటుంది. అది నువ్వు మంచి కర్మ చేయొచ్చు, సత్కర్మ చేయొచ్చు. మంచి కర్మ చేస్తే సత్ఫలితం వస్తుంది, దుష్టకర్మ చేస్తే దుష్ఫలితం వస్తుంది. ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది, చైతన్యం అనేటువంటిది రెండిటికి ఆధారంగా ఉంది, రెండిటిని చేస్తున్నది, చూపిస్తున్నది. అందువల్ల అయితే రెండింటినీ చూపించేటప్పుడు ఈ రెండింటికి సంబంధం లేనప్పుడు నేను మంచివాడిగా ఎందుకు ఉండాలా, నేను చెడ్డవాడిగా ఎందుకు ఉండకూడదు అని మనకు ఒక డౌట్ కూడా వస్తుంది. ఇక్కడ మన మనసులో చెడు అనేటువంటిది, చెడ్డ భావాలు, చెడ్డ కర్మలు, చెడ్డ కోరికలు ఇవన్నీ ఏం చేస్తాయంటే నిన్ను సత్యానికి దూరంగా తీసుకుపోతాయి. మంచి కూడా ఆలోచన అయినప్పటికీ అది నిన్ను సత్యానికి చెరువులోకి తీసుకెళ్తుంది. అందువల్ల నువ్వు మంచిగా ఉండాలా. ఇప్పుడు మనకు గుణాలు 3 ఉన్నాయి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. సత్వగుణం అంతే అంటే అన్ని మంచే, ధర్మంగా ఉండడము, త్యాగ భావాలతో జీవించడము, యమ నియమాలతో ఉండడము, సాధన చేసుకోవడము, అంతర్ముఖం అవడము, జ్ఞానం పొందడము, ఇవన్నీ కూడా సాత్విక స్థితికి సంబంధించినటువంటి. రజోగుణంలో కోరికలు, నాకు ఇష్టమైన కోరుకోవడము, నాకు అనుకున్న కోరికలని తీర్చుకోవడము, ప్రపంచంలో వస్తు సంపాదన పెంచుకోవడము, ధన సంపాదన మీద ఆసక్తి కలిగి ఉండడము, క్షణం కూడా తీరిక లేకుండా ఉండడము, నా కోరికలకు ఎవరైనా అడ్డుపడ్డప్పుడు వాళ్ళ మీద నేను క్రోధం తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా రజోగుణ ప్రేరితమైనటువంటి. తమోగుణం అనుకోండి, వాడికి ఏం లేదనమాట, వాడు కూర్చున్న దగ్గరికి ఏదన్నా అంత తిండి వస్తే హాయిగా తినేయడము, సుఖంగా ఉండడం, వాడు నిద్రపోవడం. వాడికి తిండి నిద్ర ఉంటే చాలు, వేరేం అవసరం లేదు. తమోగుణ ప్రేరితుడైనటువంటి వాడు ఏమైనా సాధించాలనేటువంటి సంకల్పాలు వాడికి కలగవు, సాధించాలనే బుద్ధి పుట్టదు. దానికి ముందే అబ్బా ఇది చేస్తే ఎంత కష్టం వస్తుంది, అది చేస్తే అంత కష్టం వస్తుందని వాడు ఎప్పుడూ ఆలోచించేసి వదిలేసేసి హాయిగా తన శరీర సుఖము, ఇంద్రియాల సంతోషము, మనసు హాయిగా ఉండడం ఎంతవరకే కోరుకుంటుంది అనమాట. అతనికి ఏదైనా సరే పట్టుదలతో సాధించుకోవాలనేటువంటి బలీయమైనటువంటి ప్రేరణదాయకంగా ఉండదు వాళ్ళ మనసు. అందువల్ల అసలు తమోగుణం ఆత్మజ్ఞానం వైపు వచ్చేటువంటి అవకాశమే లేదు, దాని పట్ల ఆశ లేదు. ఇంకా రజోగుణస్థలకి ఏంటంటే ఇంకా ఈ బాహ్యంగా కనబడేటువంటి ఈ ప్రపంచమే సత్యం అనుకుంటూ, మనం చూసామంటే ప్రపంచం సత్యమా అని చూస్తే సత్యం అంటే అర్థం ఏంటంటే ఏదైతే త్రికాల అబాధిత వస్తువు సత్య అన్నారు, 3 కాలాల్లో మారకుండా ఏదైతే ఉందో దాన్ని సత్యం అన్నారు. 3 కాలాల్లో మారకూడదు. అలా చూసినప్పుడు మనకి ఈ ప్రపంచంలో సర్వము కూడా మారుతూ ఉంటుంది.
మారనటువంటి వస్తువు లేదు, ప్రతిదీ మారిపోతుంటుంది. ఇది సత్యం కాదు. ఈ రజోగుణస్థుడు ఏంటంటే ఈ బాహ్యమైనటువంటి ప్రపంచమే సత్యం అనుకొని ఈ బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సాధించాలని ఈ ఫోర్స్లోనే కొట్టుకొని వెళ్ళిపోతుంటాడు తప్ప అంతర్ముఖమై అసలు ఈ ప్రపంచం అంటే ఏంటి, ప్రపంచం ఎలా తయారైంది, ప్రపంచం ఎందుకు ఇలా ఇన్ని మార్పులు చెందుతున్నది, అసలు మనసులో ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంద్రియ ప్రేరణ అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది, అసలు జాగ్రత్త అవస్థ ఏంటి, స్వప్నావస్థ ఏంటి, సుషుప్త అవస్థ ఏంటి, మూడు అవస్థల్లో మనం ఎందుకు మారుతున్నాము. ఎందుకంటే మెలకువలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో మెలకువ దశలో ఏం చేస్తున్నా మనకు తెలుస్తుంది. స్వప్నంలో ఒకటి కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ వస్తున్నది, గాఢ నిద్రలో జరుగుతున్నది. ఈ మూడు అవస్థలు ఎలా కలుగుతున్నాయి, ఇవి మనం కోరుకుంటే రాలేదు, అవి వచ్చేసి వాటిని మనము అనుభవానికి తెచ్చుకుంటున్నాము. అసలు చూచేవాడేంటి, చూడబడేది ఏంటి, చూడడం ఏంటి, త్రిగుణాలు ఏంటి, కొంతమంది మంచిగా ఎన్నుకుంటున్నారు, కొంతమంది రజోగుణంతో ఏవో బాహ్య ప్రపంచంలో సంపదలతో కొట్టుకొని పోవాలని అనుకుంటున్నారు, కొంతమంది అసలు ఏమీ లేకుండా ఉంటున్నారు. అసలు ఈ మూడు గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవనేటువంటిది ఆలోచిస్తాడనమాట. ఇది విచారణ, ఇది బుద్ధి శక్తితో కూడుకున్నటువంటి విచారణ. వీళ్ళేంటంటే ఏదో సంపాదించేసి ఏదో తినేసి ఏదో దానికి తృప్తి పడరు, ఇంకా ఏదో అన్నిటికీ ఆధారమైంది ఏదైతే ఉందో దానిని పట్టుకోవాలా. గురువులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏది ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా సంతోషంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నప్పుడు సమస్యలు లేనివాడు ఈ లోకంలో ఎవడు ఉండడు. ప్రతి ఒక్కరికి ఉండాల్సింది, ఎంత చెట్టుకు అంత గాలి ఉండి తీరుతుంది. ఒకడికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఒకడికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఒకడికి కర్మ చేయాల్సి వస్తున్నదని, వాడు కర్మలు ఎక్కువ వాడు చేయకుండా ఉండలేని సమస్య, ఒకడికి చేయాల్సి వచ్చిందని సమస్య, ఒకడికి చదువు ఈ ప్రపంచంలో ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మేము ఒక్కరముగా అంటే తట్టుకోగలుగుతున్నాం, అంటే ప్రతి ఒక్కడు వాడు హైయెస్ట్ గా పెట్టుకుంటాడు అనమాట. అంటే తనకు వచ్చినండి ఇంకెవరికి ఉండవు అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. ఇచ్చామనుకోండి వాళ్ళ జీవితంలో సుఖాలు పడుతూ వాళ్ళని మనం బ్రహ్మజ్ఞానం దగ్గరకు వచ్చినప్పుడు గురువులు ఓకే అమ్మ, స్టార్ట్ చేయండి. వేటికి అంటకుండా అత్యున్నతమైనటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తుంటారు. ఏంటి వాళ్ళకి వీళ్ళకి సామాన్యులకి తేడా అని మనం ఒకసారి కనుక గమనించామంటే, తమను తాము తెలుసుకున్నటువంటి స్థితిలో తాము పరమాత్మ తత్వం కంటే అన్యమైంది కాదు అని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళ మనసు నిర్లిప్తంగా ఉంటుంది. ఎప్పుడు కూడా నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు భయం ఉండదు, ఇంకొకరు ఎవరైనా ఉన్నప్పుడే కోరిక కలగచ్చు, క్రోధం రావచ్చు, భయం రావచ్చు. ద్వితీయాత్ భయం భవతే నిన్ను శాస్త్రము. రెండు ఉంటేనే భయం కానీ బాధ కానీ కోపం కానీ వస్తుంది, ఒకటే ఉంటే ఉండదు. నేను రెండో దాన్ని చూసి నాకంటే మిగిలిన ప్రపంచమంతా అన్యమైనది అని గుర్తించినప్పుడు మాత్రమే నా మనసు ద్వంద్వంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. ఉండేటువంటి ఏకత్వాన్ని నేను చూసినప్పుడు, అందరిలో నన్ను చూసుకొని నాలో అందరిని చూసినప్పుడు నాకు ఏ విధమైనటువంటి భేద భావన అనేటువంటిది కలగదు. బ్రహ్మ జ్ఞాన స్థితి ఏంటంటే ఆ అత్యున్నతమైనటువంటి స్థితి. అందుకే అంటారు యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. దేన్ని పొందితే యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నాదికం తతః, అది పొందితే ఇంకా అంతకు మించినటువంటి లాభం ఇంకొకటి లేదు. యజ్ఞాత్వ సర్వమిదం విజ్ఞాతం అవుతుంది, అది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పొందడం అంటే బయట ఉండేటువంటి వస్తువు కాదు, నిన్ను నువ్వు గుర్తించుకోవడం. అందుకే దీన్ని డిస్కవరీ అన్నారు. అది అక్కడ ఉంది, ఉన్నదాన్ని నువ్వు గుర్తించుకోవాలి. ఒక బిచ్చగాడు ఉన్నాడట, మార్కెట్లో నిలబడుకొని ఉన్నాడు. వచ్చే వాళ్ళంతా అతనికి ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. అతనికి
ఆ పూట భోజనం దొరకడమే కష్టంగా ఉంటుంది. అతను ఎప్పుడు ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా, ఎప్పుడైనా సరే అతను అలాగే ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత అతను చనిపోతాడు. అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ అనుకుంటారు, అయ్యో ఎంత కాలం నుంచో అతను ఇక్కడ ఉన్నాడు, ఇతని గుర్తుగా ఏదైనా ఒక అతని విగ్రహం పెడదామని అక్కడ తవ్వారు. దానికి ఏదో పిల్లర్స్ వేసి అతని విగ్రహాన్ని పెట్టాలి. తవ్వితే కిందనే ఒక లంకె బిందెలు ఉన్నాయట, ఒక నిధి ఉంది. అప్పుడు అనుకున్నారు, నిధి మీద నిలబడి వాడు బెగ్గర్లాగా అడుక్కొని తింటున్నాడు. వాడు ఉండింది ఎక్కడ? నిధి మీద. ఎందుకు వాడు బెగ్గర్లాగున్నాడు? అతను నిలబడుకున్న స్థలంలోనే నిధి ఉంది అనేటువంటి జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేని దానివల్ల అతను బెగ్గర్లాగానే జీవించాడు, బెగ్గర్లాగానే చనిపోయినాడు. ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తి గురించి కాదు, ఇక్కడ మన వైపు నుంచి చూసినప్పుడు మనకు ఆనందము, సంతోషము, ఉత్సాహము, శాంతి, వాటన్నిటి కోసము బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నాం. మనకి ఇష్టమైనవి తిని సంతోషంగా ఉండాలి, మనకి ఇష్టమైనవి చూచి సంతోషంగా ఉండాలి, ఇష్టమైనవి విని సంతోషంగా ఉండాలి. అంటే సంతోషం కోసం ఎప్పుడు కూడా పరిభ్రమిస్తున్నాడు. దీనిలో ఉందా, దానిలో ఉందా, దానిలో ఉందా అని. వేమన అద్భుతమైన మాట అంటాడు, లెక్కలేనన్ని ఆశలు లీనమై ఉండ తిక్కబట్టి నరుడు తిరుగుచుండు, కుక్క వంటి మనసు కూర్చుండనిచ్చున విశ్వదాభిరామ వినురవేమ అని. మనసు నిండా ఆలోచనలు ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి పరిగిస్తున్నారు. ఎవరిని అడిగినా ఒకటే ప్రశ్న, ఒకటే ఉంటుంది, అమ్మ మనశ్శాంతి లేదు, ఏం చేస్తే మాకు మనశ్శాంతి దొరుకుతుంది? మనశ్శాంతి బయట ఉండేది కాదు, నీ లోపలే ఉంది. మనసు లేకపోతే శాంతి ఉంది. మనసు శాంతి రెండు కాదు. మనసు ఉంటే శాంతి, మనశ్శాంతి అనేది ఉండదు, అసంభవం. గాఢ నిద్రలో హాయిగా ఉంది, ఎందుకు? మనసు లేదు కాబట్టి. మనసు ఆనందాన్ని అనుభవించలే, ఆనందం ఒకటే ఉంది. నీ మనసే శాంతి లేకుండా నీకు దూరం చేస్తున్నది, నీ మనసే నిన్ను ఆనందాన్ని అనుభవించనీయకుండా అడ్డుపడుతున్నది. ఏదన్నా ఒకటి వచ్చింది, హాయిగా ఆనందంగా అనిపించే లోపల మన మనసే చెప్తుంది ఇది పోతే అనిపిస్తుంది. ఉండేది ఆనందాన్ని అనుభవించవచ్చు కదా, మళ్ళీ పోతే అని అంటే వీడి మనసులో నుంచి నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. అందువలన పాజిటివ్ మైండ్తో పెట్టుకొని నీ ఆలోచనలు అనేవి నీకు నిగ్రహంలో ఉండాల. మనసు అనవసరమైనటువంటి ఆలోచనలని ఎప్పుడైతే మోయకుండా ఉందో, మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉందో, తన్ను తాను తెలుసుకునిందో, తాను ఆత్మ కంటే భిన్నం కాదు అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకునిందో, ఎప్పుడైతే ఒక్కసారి అవగతం చేసుకునింది అనుకోండి, పక్కకి పోదు. అందుకే బ్రహ్మజ్ఞానికి సామాన్యుడికి ఒకటే చిన్న తేడా, బ్రహ్మజ్ఞాని బలవంతంగా బహిర్ముఖం అవ్వాల, సామాన్యుడైనటువంటి వాడు బలవంతంగా అంతర్ముఖం అవ్వాలి. బ్రహ్మజ్ఞానికి ఈ ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తే ఎప్పుడు అంతర్ముఖం అయిపోయి తనలో తాను ఉంటాడు, తానుగా ఉంటాడు, తనలో తాను ఉంటాడు, తాను తప్ప అన్యమైనది ఏది లేదు అనేటువంటి జ్ఞానంలో నిలబడిపోతాడు. బహిర్ముఖమైనటువంటి సామాన్యుడైనటువంటి వాడికి ఒక్క క్షణము, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలైనా సరే ఆలోచనలు లేకుండా నిస్సంకల్ప స్థితిలో ఉండాలంటే ఇతనికి గగనం అయిపోతుంది, ఎందుకంటే చేత కాదు. అందువల్ల బహిర్ముఖం అయ్యేటువంటి మనసుని అంతర్ముఖం చేయడానికి మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్నే ధ్యానం అన్నారు. ఆ ధ్యానం ద్వారా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందగలవు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందావో నువ్వే సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మతత్వాన్ని అనేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని కలిగిందో అన్ని దుఃఖాలు అక్కడికక్కడే పటాపంచలైపోతాయి. దుఃఖం అనేటువంటిది కలగనటువంటి స్థితి, దుఃఖాలు రాని స్థితి కాదు, దుఃఖాలు అంటనటువంటి స్థితిలో కూర్చుండిపోతావు. ఇదే మనకి సద్గ్రంథాలన్నీ కూడా ఈ మార్గాన్ని మనకి బోధిస్తున్నాయి. మన మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, మానవ జీవితం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఆత్మజ్ఞానం పొందడమే. మనం ఎందుకోసం వచ్చామంటే మిగిలినవి చేయడం కోసం కాదు, మనల్ని మనం తెలుసుకోవడం కోసము, జ్ఞానం పొందడం కోసము. ఎవరికైతే ఇది అర్థమవుతుందో తాను ఆత్మగా నిలిచిపోతారు. మన సకల గురువులు కూడా మనల్ని అంతర్ముఖం చేసి మనల్ని మనం తెలుసుకునేటట్టుగా చేయడం కోసమే మనకి అనేక రకాలైనటువంటి గ్రంథాలు, అనేక రకమైనటువంటి బోధలు మనకు అందించారు. గురువుల యొక్క కృపతో అందరం కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మస్వరూపులుగా నిలిచిపోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హరి ఓం.